ఉపకారములు చేయట్లేదు, దేవుడు ఎందుకు మనకు తోడుగా ఉండట్లేదని మనకు మనమే ఆలోచన చేసుకుంటే చాలు. ఒక వ్యక్తి జీవితంలో మేలు జరగాలి అంటే భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొంతమందిని మీకు చూపిస్తాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. హనన్య అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. నేను చెప్తాను రెఫరెన్స్, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, మీరు రాసుకోండి, దయచేసి చదవద్దు. హనన్య అనే ఒక వ్యక్తి, ఒక భక్తిపరుడు ఉన్నాడండి. అతడు అంటాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళందరికంటే కూడా నేను ఎక్కువగా యెహోవా యందు భయభక్తులు గలవాడను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు సవాల్ చేసినట్లుగా చెప్తున్నాడు హనన్య, వీరందరికంటే కూడా నేను ఎక్కువగా భయభక్తులు గలవాడను. ఇంకొక వ్యక్తి చెప్తాను, ఇంకొక వ్యక్తి ఓబద్యా. ఏం పేరుమా? ఓబద్యా. ఇతడు అంటాడు, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 12వ వాక్యములో అంటాడు, నేను బాల్యము నుండే యెహోవా యందు భయభక్తులు గలవాడను. ఓబద్యా. రెండవది హనన్య. మూడవది యోబును బట్టి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు. యోబును బట్టి దేవుడే సాక్ష్యం ఇస్తారు. అలాగే యోనా 1వ అధ్యాయము 9వ వచనంలో అంటారు, యోనా నేను యెహోవా యందు భయభక్తులు గలవాడను. ప్రియమైన వాళ్ళరా, నలుగురు గురించి నేను చెప్పాను. ఒకడేమో ఒక వ్యక్తి ఏమో ఓబద్యా, రెండవ వారేమో హనన్య, మూడో వ్యక్తి ఏమో యోబు, నాలుగో వ్యక్తి ఏమో యోనా. ఈ నలుగురు సంగతి పక్కన పెడదాం. మనము చెప్పగలుగుతామా? ఇప్పుడు ఒక 10 మంది 15 మంది ఉన్నామనుకోండి, ఈ 15 మందిలో అందరికంటే కూడా నేను భయభక్తులు గలవాడను చెప్పగలుగుతామా? హనన్య మాట చెప్పగలుగుతున్నాడు. ఓబద్యా అంటాడు, నేను బాల్యము నుండి, చిన్న వయసులో నుండి యెహోవా యందు భయభక్తులు గలవాడను. యోబును బట్టి మనుషులు కాదు, తను కాదు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు. యోనా అంటాడు, నేను దేవుని యందు భయభక్తులు గలవాడను. ప్రియమైన వాళ్ళరా, మనము చెప్పగలుగుతామా ఆ మాట? వాళ్ళు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే మనమన్నా చెప్పాలి, లేకపోతే దేవుడేనే చెప్పాలి. మనము చెప్పుకోలేక, దేవుడు చెప్పుకోలేకపోతే మనం ఎవరమో చెప్పాలి. మనం ఎవరమో? భయము, భక్తి లేనివారము. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని మేలు మనం పొందాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు